కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వంకి నీటి ప్రణాళిక లేదు, జల వివాదం తెలియదు, నీళ్లు ఇవ్వాలన్న కనీస సోయి కూడా లేదు అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ కు డబ్బులు దోచుకోవడం ఒకటే తెలుసని, కమిషన్లతో కాలం వెల్లడిస్తున్నారని ఆరోపించారు. స్వయంగా సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది. దీనిపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి నీళ్ల సమస్య, ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది. నీళ్లుండి కూడా, ప్రకృతి మనకి నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగాంతనం వల్ల, వీళ్ళ అజ్ఞానం వల్ల, వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది. కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు. గోదావరిలో కావచ్చు, కృష్ణలో కావచ్చు, సరిపోయిన నీళ్ళు వచ్చినాయి. కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. వాటిని నీళ్లు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు. విద్యుత్తును కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా 1 నిమిషం విద్యుత్ పోకుండా ఇచ్చి చూపించినాం. మరి అదే లైన్లు ఉన్నాయి, అవే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇంకా కరెంట్ పెరిగింది. వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది. ఒకవైపు యాదాద్రిలో, ఇంకొక వైపు ఎన్టీపీసీ రామగుండంలో ఉత్పత్తి పెరిగింది. 2400 మెగావాట్ల పైగా అదనంగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడం చేతగాట్లేదు. దాంతో వందలాది వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి. లో వోల్టేజ్, హై వోల్టేజ్ వల్ల ఇళ్లలో బల్బులు కూడా పగిలిపోతున్నాయి, టీవీలు పగిలిపోతున్నాయి. ఇటువంటి దుస్థితి మళ్ళీ వచ్చింది. 2014 ముందు పూర్వ పరిస్థితులు మళ్ళీ